నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు. ఈరోజు వారితో మాట్లాడి అసలు లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏంటి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉండాలి, కొలెస్ట్రాల్ కనుక ఎక్కువైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ కొలెస్ట్రాల్కి వాడే ట్యాబ్లెట్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ లిపిడ్ ప్రొఫైల్ అంటారు కదా, అంటే ఏంటి సార్? లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏంటిలే, కొలెస్ట్రాల్ బాడీలో ఎంత కొలెస్ట్రాల్ ఉన్నదో దానికి మెజర్మెంట్ చేయాలి. ఇవాళ రేపు లాస్ట్ 4-5 డికేడ్స్ పెట్టి మాకు తెలిసింది ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ ఏది ఉన్నదో దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు హార్ట్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్. సో కొలెస్ట్రాల్ అంటే దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు లిపిడ్ ప్రొఫైల్ అంటే మాకు ఒక రిపోర్ట్లో ఏం తెలుస్తుంది అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, ఈ 4 ఇంపార్టెంట్. దాంట్లో కొలెస్ట్రాల్ కొన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి, గుడ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. సో ఫస్ట్ గుడ్ కొలెస్ట్రాల్ అవుతున్నది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఒక మనిషికి మినిమం 40 ఉండాలి. 40 కంటే తక్కువ ఉన్నది అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మీ దగ్గర తక్కువ ఉన్నది. 40 కంటే ఎక్కువ ఉన్నది అంటే డెఫినెట్లీ మంచిది, అంటే హార్ట్ అటాక్ రావడం కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్కి పెంచాలి అంటే ఒకటే డైట్ కంట్రోల్ అండ్ ఎక్సర్సైజ్ చేయాలి. సో కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా హోల్ హ్యూమన్ బాడీలో కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ చాలా తగ్గిపోతే కూడా చాలా నష్టమే, ఎక్కువ అయినా కూడా నష్టమే. సో ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి అప్పుడు ప్రాబ్లం. లేకపోతే కొలెస్ట్రాల్ ఈజ్ నార్మల్ ఉంటే కంగారు పడ అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పాను ఒక గుడ్ కొలెస్ట్రాల్ ఈజ్ హెచ్డిఎల్. ఆల్వేస్ మేము గుడ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దాని తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏది ఉన్నదో రెండే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఒకటి ఎల్డిఎల్, ఇంకొకటి ట్రైగ్లిసరైడ్. ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏది ఉన్నదో ట్రైగ్లిసరైడ్స్ ఆర్ వెరీ హై ఉంటాయి. అండ్ డయాబెటీస్ పేషెంట్స్లో కూడా డయాబెటిక్ డిస్లిపిడిమియా ఏదో ఉంటారో ట్రైగ్లిసరైడ్ ఎక్కువ ఉంటాయి. సో అన్నిటికన్నా ముఖ్యం అవుతున్నది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. చాలామంది అంటుంటారు ఎల్డిఎల్ నార్మల్, ఎల్డిఎల్ హై, దీనివల్ల ఎల్డిఎల్ వల్ల ఏం ప్రాబ్లం రాదు. కానీ గత 40 సంవత్సరాలు పెట్టి అన్ని స్టడీస్ చేసిన ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది అంటే ఆ పేషెంట్కి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. వీ ఫాలో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎవిడెన్స్ బేస్డ్ మేము ఏదో కాదు, ఒక ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే కొన్ని స్టడీస్ చేసాక, లక్షలైన స్టడీస్ చేసిన తర్వాత ఇన్ని పేషెంట్కి కొన్ని ఒక 10 lakhs 20 lakhs పాపులేషన్కి మేము స్టడీ చేసిన తర్వాత ఎల్డిఎల్ హై, ఎల్డిఎల్ నార్మల్, వీళ్ళకి హై ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువ వస్తున్నది, బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువ వస్తున్నది. నార్మల్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ తక్కువ వస్తున్నది, బ్రెయిన్ స్ట్రోక్. దాని తర్వాత ఒక గైడ్ లైన్స్ చేస్తారు. గైడ్ లైన్స్ ఎవరు చేస్తారు? హోల్ ఇంటర్నేషనల్ బాడీ లైక్ అమెరికన్ అసోసియేషన్ అవని, యూరోపియన్ అసోసియేషన్ అవని, ఇండియన్ అసోసియేషన్ అవని, ఇండియన్ పాపులేషన్కి కూడా ఒక గైడ్ లైన్ చేస్తారు. ఈ గైడ్ లైన్స్ ఎవరో మీరు నేను అందరూ ముగ్గురు కూర్చొని కాదు, కొన్ని లక్షల మంది పేషెంట్స్కి మేము స్టడీ చేసిన తర్వాత ఈ గైడ్ లైన్స్ వస్తుంది. సో గైడ్ లైన్స్ తర్వాత మాకు ఒక నిర్ధారణగా వస్తుంది ఎల్డిఎల్ ఇంతకంటే ఎక్కువ ఉంటే రిస్క్ పెరుగుతుంది. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మలీ ఎవరికైనా అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి లేదో 100 లోపట ఉంటే బెటర్. కానీ ఒక పేషెంట్కి డయాబెటీస్ ఉన్నది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అట్లాంటి డయాబెటీస్ పేషెంట్కి ఆల్వేస్ లెస్ దెన్ 70 ఉండాలి. దాంతో కూడా మేము చూస్తామంటే ASCVD స్కోర్ అంటే రిస్క్ స్కోర్ ఎంత ఉన్నది ఒక పర్సన్కి. రిస్క్ స్కోర్ ASCVD స్కోర్ అంటే వాళ్ళ బీపీ ఉన్నదా, షుగర్ ఉన్నదా, వాళ్ళ వయసు ఎంత, ముందు నుంచి హార్ట్ అటాక్ వచ్చిందా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా, కాలులో రక్తనాళాలు మూసుకుపోయి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజా, ఇవన్నీ, అండ్ స్మోకింగ్ ఉన్నదా, ఇవన్నీ తీసుకుని రిస్క్ స్కోర్, రిస్క్ మోర్ దెన్ 5%, మోర్ దెన్ 10%, లెస్ దెన్ 5% ఏది ఉన్నదో దాని ప్రకారం మేము ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చేయాలి. ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చింది,
ఆ ఇమ్మీడియట్గా మీరు చేస్తే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్ ఉండొచ్చు, కానీ మాకు నార్మల్ ఉండొచ్చు, దానివల్ల మాకు ఎల్డిఎల్ నార్మల్ ఉండే మాకు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? కొలెస్ట్రాల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్ నార్మల్ ఉండి కూడా హార్ట్ అటాక్ రావచ్చు. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్క హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఒక 10 కారణాల్లో వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ కొలెస్ట్రాల్. ఒక్కటే కొలెస్ట్రాల్ కాదు. పేషెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి, ప్రాపర్ డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ చేస్తుంటే కొలెస్ట్రాల్ అవుతుంది. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఒక హార్ట్ అటాక్ పేషెంట్ వచ్చారు, ఒక పేషెంట్కి స్టెంట్ వేశారు, ఆ పేషెంట్కి మినిమం 55 రేంజ్లో ఉంటే బెటర్. సో మోర్ దెన్ 55 వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ మేము కొలెస్ట్రాల్కి ట్రీట్మెంట్ చేయాలి. సో కట్ ఆఫ్ వాల్యూ 55, కానీ కొన్ని అమెరికన్ కంట్రీస్లో అది ఇంకానూ తగ్గించి 40 దాకా తెచ్చారు. సో 55 ఈజ్ ఐడియల్, 40 ఈజ్ వెరీ అగ్రెసివ్ అయిపోతుంది. సో 55 లెవెల్ ఉన్నది అనుకోండి, సేఫ్ సైడ్. మళ్ళీ స్టెంట్ బంద్ అవ్వడం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో కొలెస్ట్రాల్, మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, కొలెస్ట్రాల్ ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ తీసుకోవాలా? కాదు. ఒక పర్సన్ వచ్చారు అంటే ఒక ఇండివిజువల్ పర్సన్స్ మీదన డిపెండ్ ఉంటుంది. ఒక పర్సన్ వచ్చారు, ఆల్రెడీ హార్ట్ అటాక్ అయ్యి స్టంట్ కూడా వేయించుకున్నారు వారం రోజుల కిందన, వాళ్ళకి అట్లీస్ట్ 1-2 ఇయర్స్ దాకా కొలెస్ట్రాల్ టాబ్లెట్ కంపల్సరీ తీసుకోవాలి. ఇట్లాంటి పేషెంట్కి లైఫ్ లాంగ్ కొలెస్ట్రాల్ తీసుకోవాలి. అంటే స్టెంట్ వేసిన వాళ్ళకి, బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళకి, ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి లైఫ్ లాంగ్ తీసుకోవాలి. కానీ వేరే పేషెంట్గా ఎవరికి స్టెంట్ వేయలేదో వాళ్ళకి సపోజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా, ఎక్సెప్ట్ డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా, మేము కొలెస్ట్రాల్ మేము కొన్ని టాబ్లెట్స్ ఏది ఇచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్కి ఇమ్మీడియట్గా మీ ఎవరిదైనా పర్సన్కి ఒక 100 ఎల్డిఎల్ ఉన్నది, టోటల్ కొలెస్ట్రాల్ 280 ఉన్నది, మేము ఫస్ట్ ట్రై చేస్తాం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. 50% ఆఫ్ ది పేషెంట్స్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో కొలెస్ట్రాల్ లెవెల్ నార్మల్ వచ్చిస్తుంది. సపోజ్ నార్మల్ రాపోయినా 1 or 2 monthsకి మేము కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ డైట్ కంట్రోల్ చేసుకొని ఆయిలీ ఫుడ్, ఫాస్ట్ అండ్ జంక్ ఫుడ్స్ ఆర్ అంటే ఆల్మోస్ట్ చాలా ఫ్రీక్వెంట్లీ హోటల్ మీల్స్ ఏది తీసుకుంటారో అవన్నీ ఏంటంటే ఆయిల్ రీయూజ్ చేస్తుంటారు, దాన్ని అది అవాయిడ్ చేసుకొని ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వాళ్ళకి 1 or 2 monthsలో మేము కొలెస్ట్రాల్ టాబ్లెట్ బంద్ చేయొచ్చు. సో ప్యూర్లీ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ది టార్గెట్. మా టార్గెట్ అవుతున్నది లెస్ దెన్ 70 ఫర్ ఏ నాన్ హార్ట్ అటాక్ పేషెంట్స్. 70 దాకా వచ్చింది అనుకోండి, మేము పేషెంట్స్కి కొలెస్ట్రాల్కి బంద్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఎనీ టాబ్లెట్, ఈవెన్ మీరు డోలో 650 తీసుకున్నా, పారాసిటమాల్ తీసుకున్నా కూడా దానికి డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈవెన్ పెంటోప్రాజల్ గ్యాస్ గురించి మీరు ఇష్టానుసారం వేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్కి కూడా ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్లో మేము ఇచ్చిస్తున్నాం ఏంటి, అట్రోవాస్టాటిన్ అండ్ రోసువాస్టాటిన్ ఇస్తున్నాం సపోజ్, దాంట్లో కూడా కొలెస్ట్రాల్ వల్ల కొంచెం లిథార్జిక్ అయ్యి బాడీ పెయిన్స్ వస్తుంది, మైల్జియా వస్తుంది, మైల్జియా అండ్ బాడీ పెయిన్స్ వస్తాయి. కొంచెం టైంలో కొలెస్ట్రాల్ వల్ల స్టాటిన్స్ వల్ల డయాబెటీస్ ఇన్సిడెన్స్ హార్డ్లీ 1% డయాబెటీస్ ఉంటాయి. అంటే 100 మెంబర్స్కి మీరు కొలెస్ట్రాల్ టాబ్లెట్, అది కూడా హై డోజ్, అంటే రోసువాస్టాటిన్ 40 mg, అట్రోవాస్టాటిన్ 80 mg ఇస్తే 1% వాళ్ళకి డయాబెటీస్ వస్తాయి. ఇంకో కొంచెం మందికి ఎల్డర్లీ పాపులేషన్ మోర్ దెన్ 75 అట్లాంటి వాళ్ళకి హై డోజ్ ఇస్తే కొంచెం నిద్ర తగ్గిపోతుంది, ఇన్సాన్మియా ఆర్ డిమెన్షియా వస్తాయి. అది కొంచెం 2 సైడ్ ఎఫెక్ట్. మోస్ట్లీ రోసువాస్టాటిన్ ఏది ఉన్నదో దాంట్లో కొంచెం హిమాచూరియా, ప్రోటీన్యూరియా ఆర్ 10 to 17% పాపులేషన్లో కొంచెం కిడ్నీకి కూడా కొంచెం దెబ్బ తింటుంది. సో ఇప్పుడు మేము ఒక టాబ్లెట్ ఇచ్చినప్పుడు రిస్క్ రివార్డ్ ఎంత ఉన్నదో, రిస్క్ ఉన్నది 1% or 2%, బట్
రివార్డ్ ఉన్నది 90% ప్లస్ ఉన్నది అనుకోండి, డెఫినెట్లీ మేము ఏదైనా అది ఆ టాబ్లెట్ ఇయడానికి సిద్ధంగా ఉంటాం. సో రిస్క్ మేము చూస్తుంటాం, రిస్క్ తక్కువ ఉన్నది రివార్డ్ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా మేము టాబ్లెట్ తీసుకుంటాం. అండ్ టాబ్లెట్ కూడా ఎవరైనా ఏ డాక్టర్కైనా వీ ఫాలో సర్టైన్ గైడ్ లైన్స్ కొన్ని లక్షల మందికి స్టడీ చేసిన గైడ్ లైన్సే మేము ఫాలో అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.